గోదావరి జిల్లాపై వైసీపీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారా? ముఖ్యంగా జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల్లో కీలక మార్పులు చేపట్టబోతున్నారా? గత ఎన్నికల్లో పార్టీకి దూరమైన బలమైన సామాజిక వర్గానికి దగ్గర అవ్వడానికి క్యాస్ట్ ఈక్వేషన్ ను సెట్ చేసే ప్రయత్నంలో ఉన్నారా? కుల సమీకరణాల దృష్ట్యా నియోజకవర్గ ఇన్ఛార్జ్లను మార్చబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయట. ఇంతకీ ఏంటా రెండు నియోజకవర్గాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు సాధించడానికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఆచంట, ఉండి నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై జగన్ ఇప్పటికే దృష్టి సారించారు. ప్రజల్లో మంచి పేరు ఉండి గెలిచే అభ్యర్థులకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని కసరత్తు ప్రారంభించారట. 2019 ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా శ్రీ రంగనాథరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన జగన్ కేబినెట్లో మంత్రిగాను పనిచేశారు. 5 ఏళ్ల పాలన అనంతరం వైనాట్ 175 నినాదంతో 2024 ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీకి ఈసారి ఘోర పరాభవం తప్పలేదు. స్టేట్ మొత్తం కూటమి గాలి వీచినట్టే ఆచంటలోనూ వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి శ్రీ రంగనాథరాజు ఓటమి పాలయ్యారు. అయితే మరో 3 ఏళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆచంట వైసీపీలో కీలక మార్పులు చేయాలని అధినేత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుల సమీకరణాలు ఇక్కడ కీలకమైన ప్రభావం చూపనున్న నేపథ్యంలో రానున్న ఎన్నికలో ఆచంట నియోజకవర్గం నుంచి కాపు అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రవీంద్ర ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. రవీంద్రను రానున్న ఎన్నికలలో ఆచంట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు జిల్లాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు వైసీపీకి దూరమైందని ఒక వాదన ఉంది. దీంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికలో ఈ సమస్య మరలా తలెత్తకుండా వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారట. కాపు కార్డును ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు పదును పెడుతున్నారట. అందుకోసం కాపు సామాజిక వర్గానికి చెందిన వంక రవీంద్రను బరిలోకి దించాలని జగన్ నిర్ణయించారని ప్రచారం జోరుగా సాగుతోంది. వంక రవీంద్ర 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంటు నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో రవీంద్ర ఓటమి పాలయ్యారు. 2014లో రవీంద్ర ఓడిపోయినప్పటికీ జిల్లాలో వైసీపీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. దీనిని గుర్తించిన అధినేత జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తన తండ్రి హయాం నుంచి ఆచంట నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉంటున్నారు వంక రవీంద్ర. నియోజకవర్గంలో గతంలో తన తండ్రి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని రవీంద్ర భావిస్తున్నారు. ఇదే ఆలోచనతో అధినేత జగన్ కూడా ఉన్నారు. అందుకే ఆచంట నియోజకవర్గ బాధ్యతలను రవీంద్రకు ఇవ్వాలని దాదాపు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ రాజకీయ సమీకరణాలు మారి రవీంద్రకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కకపోతే మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నారట. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు బరిలోకి దిగి గెలిచారు. తర్వాత పార్టీతో విభేదాల వల్ల వైసీపీని వీడి కూటమికి దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు శాసనసభ ఉపసభాపతిగా ఉన్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలో నర్సాపురం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆ ఎన్నికలో ఉమాబాల బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేతిలో ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి బలమైన అభ్యర్థిని ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారట. వంక రవీంద్రకు ఆచంట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పక్షంలో నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నారట. రానున్న ఎన్నికలలో శ్రీ రంగనాథరాజును ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించే ఆలోచనలో జగన్ ఉన్నారట. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా రఘురామకృష్ణరాజును ఓడించాలనే లక్ష్యంతో ఉండి నియోజకవర్గం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీ రంగనాథరాజును బరిలోకి దించి ఆర్ఆర్ఆర్ను ఓడించాలని చూస్తున్నారట. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, ఉండి నియోజకవర్గాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికలో జగన్ వ్యూహాలు ఫలితాన్ని ఇస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.